హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. ఈరోజు చేసే రెసిపీ బెండకాయ కర్రీ. దానికి కావలసిన పదార్థాలు చూపిస్తా చూడండి నాన్న. 1/2 కేజీ బెండకాయలు ఈ మాదిరి కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 1 ఆనియను, కరివేపాకు, కొత్తిమీర, 4 టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్నాం. సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియా పొడి, 1 స్పూను జీరా పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను పసుపు, స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, 1 స్పూను కొబ్బరి పొడి, చిన్నగా 1/2 స్పూను మెంతి పొడి. దీన్ని కర్రీ చేసి చూపిస్తే చూడండి అన్న. ఇదో ఆయిల్ వేడెక్కింది, ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి 1 స్పూన్ తీసుకున్నాం కదా, అందులో కొద్దిగా వేస్తాం, మిగతా తర్వాత వేద్దాం. సాల్ట్ వేసేది ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. కొద్దిగా కరివేపాకు వేద్దాము, కొద్దిగా పసుపు వేద్దాము, ధనియా పొడి వేసేద్దాము, కారం పొడి. ఇది కొద్దిగా ఫ్రై చేస్తాం. ఇది కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేస్తాం. 2 సెకండ్లు. ఇప్పుడు మిక్సీ చేసుకున్న టమాటా గ్రేవీ, ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికిద్దాం. ఇది ఒక 3 నిమిషాలు ఉడికిద్దాం. ఇదేనా టమాటా ఫ్రై అయిందేమో చూద్దాము. ఇదో ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఫ్రై చేసుకున్న బెండకాయ వేసేద్దాం. వేసేసి ఒకసారి కలిపేద్దాం. ఇది 2 సెకండ్లు ఇట్లా కలిపేద్దాం. ఇలా అయిన తర్వాత మనకి ఎన్ని వాటర్ అవసరం ఉంటే అన్నీ యాడ్ చేస్తాం. 1 కప్పు వేస్తున్నాను నేను. మనకి గ్రేవీ ఎంత అవసరం ఉంటే అంత వేసేస్తాం. గ్రేవీ ఎక్కువ అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 3 నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిద్దాం నాన్న. మూత పెట్టేద్దాము నాన్న. ఇదో కర్రీ ఉడికిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 స్పూను కొబ్బరి పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను జీరా పొడి, 1/2 స్పూన్ మిగతా అప్పుడు ఆఫ్ వేసాం కదా ఆనియన్లో, ఇప్పుడు ఆఫ్ వేసేద్దాం. కొద్దిగా మెంతి పొడి, ఇవన్నీ వేసిన తర్వాత
ఒక్క 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తాం. ఇది ఒక్క నిమిషం చేసి తీసేద్దాం. ఇదేనా కర్రీ మొత్తం 1 నిమిషం తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇది బౌల్లోకి తీసేద్దాం. ఓకే, బౌల్లోకి తీసి